సరిగ్గా 30 ఏళ్ల క్రితం విడుదలైన 2 చిత్రాలు అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించాయి. ఆ చిత్రాలు మెగాస్టార్ చిరంజీవి నటించిన 'రిక్షావోడు', పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి నటించిన 'ఒరే రిక్షా'. చిరంజీవి, నారాయణమూర్తి ఈ 2 చిత్రాల్లో రిక్షా కార్మికులుగా నటించడం ఒక విశేషమైతే, నారాయణమూర్తి చిత్రానికి దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తే, చిరంజీవి చిత్రానికి దాసరి శిష్యుడు కోడి రామకృష్ణ దర్శకుడు కావడం మరో విశేషం. ఈ గురు శిష్యుల మధ్య పోటీని చిత్ర ప్రముఖులు ఆసక్తితో గమనించారు. ఈ 2 రిక్షాల్లో ఏది ముందుకు దూసుకు వెళుతుందో అని అంచనాలు కూడా వేశారు. 'రిక్షావోడు' చిత్రంలో చిరంజీవి సరసన నగ్మ, సౌందర్య నటించారు. 'ఒరే రిక్షా' చిత్రంలో రవళి హీరోయిన్. ఈ చిత్రానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ప్రజా గాయకుడు గద్దర్ పాటలు రాయడం. చిత్రంలోని 8 పాటల్లో 6 పాటలు ఆయనే రాశారు. దాసరి, నారాయణమూర్తి అంటే ఉన్న అభిమానంతో ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా గద్దరన్న ఈ పాటలు రాయడం మరో విశేషం. ఆయన రాసిన 'నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ, తోడబుట్టి నీ రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ' పాట హైలైట్గా నిలిచింది. 'ఒరే రిక్షా' చిత్రం 1995 నవంబర్ 9న విడుదలైంది. ఈ 2 రిక్షాల పోటీలో 'ఒరే రిక్షా' చిత్రానిదే పైచేయి అయ్యింది. 1996 మే 4న చెన్నైలో జరిగిన 'ఒరే రిక్షా' చిత్ర విజయోత్సవంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి, మా 2 రిక్షాల మధ్య జరిగిన పోటీలో నారాయణమూర్తి రిక్షా దూసుకుపోయింది అని వ్యాఖ్యానించి తన సినిమా పరాజయాన్ని అంగీకరించారు. ఆయన స్పోర్టివ్నెస్కు ఇదొక మంచి నిదర్శనం. దట్ ఈజ్ మెగాస్టార్.